హే హలో ఆల్ అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు మనము బర్మా రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మనకు గ్రీన్వుడ్లో వచ్చేసి కీము అనే ఒక బర్మా రెస్టారెంట్ అయితే ఉంది. కీము అనేది ఏంటంటే అదొక పర్వతం నేమ్ అనమాట. కీము అనే పర్వతాలు వచ్చేసి మనకు బర్మాలో ఉన్నాయి. బర్మాలోని చిన్ ల్యాండ్. చిన్ అనేది ఏంటంటే మనకు అదొక జాతి అనమాట. బర్మాలో అదొక ట్రైబల్ జాతి. సో దాని గురించి అయితే ఏంటి ఎట్లుంటుందని అయితే తెలుసుకున్నాము. ఫస్ట్ మనము దానికి వెళ్ళే ముందు ఫస్ట్ బర్మా అనే కంట్రీ ఏంటంటే మనకు మన ఇండియాకు చాలా దగ్గరగా ఉంటుంది. ఒక సైడ్ వచ్చేసి బర్మాకు మన ఇండియా కవర్ అవుతుంటుంది, ఇంకో సైడ్ చైనా, ఇంకో సైడ్ థాయిలాండ్ ఇవైతే ఉంటాయి. సో ఈ బర్మా కల్చర్ ఏంటి అనేది అయితే చూద్దాము. మనం అనుకున్నట్టు బర్మాలో వచ్చేసి మెయిన్ బుద్ధుని కొలుస్తారు. అదే కాకుండా బర్మాలో ఒక 4 జాతులు ఉన్నాయి. చిన్ అని, బర్మీస్ అని, ఇంకా 2 జాతులు. సో ఈ చిన్లు అనేవాళ్ళు మెయిన్లీ ట్రైబల్ జాతులు అనమాట. వీళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ క్రిస్టియన్స్ అనమాట. బట్ అక్కడ మనకు బర్మాలో బుద్ధుని కొలుస్తారు. సో ఈ బుద్ధుని కొలిసే వాళ్ళు హిందువులు కదా, హిందువులకి క్రిస్టియన్స్కి ఒక ఫైట్ మాదిరి ఉంటుంది అనమాట. సో అందుకని ఈ క్రిస్టియన్స్ అందరినీ అక్కడ వాళ్ళకి ఏదో థ్రెట్ ఉంది అన్నట్టు మనకు అమెరికా వచ్చేసి వాళ్ళను ఇక్కడ తెచ్చి పెట్టుకుంది. సో ఆ చిన్ అనే వాళ్ళు అయితే అమెరికాలో ఒక 4-5 వేల మంది ఉన్నారు. సో ఆ 4-5 వేల మంది వచ్చేసి ఇక్కడ మనకు గ్రీన్వుడ్కు దగ్గరగా సౌత్ పోర్ట్ అని ఉంటుంది ఇండియానాపోలిస్లో. ఆ సౌత్ పోర్ట్లో ఉంటారనమాట. సో వాళ్ళకైతే ఇక్కడ బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు ఇక్కడ ఒక చిన్ బేపిస్ చర్చ్ అని ఒక పెద్ద చర్చి కట్టుకున్నారు. అదేవిధంగా ఒక 4-5 వేల కుటుంబాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఆ విధంగా ఇక్కడైతే చిన్ ప్రజలైతే అమెరికాలో ఉండారనమాట. ఇంకా మనం వచ్చేసి ఈ కీము అనే బర్మీస్ రెస్టారెంట్ దానికి దగ్గరగా అయితే వచ్చాము. ఇక్కడ ట్రాఫిక్ ఉందన్నమాట కౌంటీ లైన్ దగ్గర. సో వన్స్ మనకి ట్రాఫిక్ క్లియర్ అయితేనే మనమైతే ఇంకా ఆ బర్మా రెస్టారెంట్కి అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళైతే చూద్దాము మనకు ఎటువంటి ఫుడ్లు ఉన్నాయి ఏంటి అనేది. నేనైతే ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. మనకు చాలా దగ్గరగా ఉంటుంది మా ఇంటి దగ్గరికి. సో ఇదే అన్నమాట మనకు అదో కీము అని బ్లాక్ అండ్ వైట్లో ఉంది కదా, కీము రెస్టారెంట్ రైట్ హ్యాండ్ సైడ్, అదే అనమాట మన బర్మా రెస్టారెంట్. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. మన కారు పార్క్ చేసిన తర్వాత అసలు ఎటువంటి ఫుడ్లు ఉంటాయి ఏంటి, మన ఇండియా పక్కనే ఉంది కదా, ఎటువంటి ఫుడ్లు ఉంటాయి ఏంటి ఇవన్నీ అయితే చెక్ చేసుకున్నాం మనం వెళ్ళి. ఇంకా మనమైతే దగ్గరికి వచ్చేసాము. ఇంకా పదండి. సో ఇదన్నమాట మనకు బర్మాస్ కీము రెస్టారెంట్. సో మనము లోపలికి వెళ్తూనే మెనూ ఇచ్చారు. సో ఇక్కడ మెనూలో చూడండి మనకు బ్రేక్ఫాస్ట్ అని, డ్రింక్స్ అని, వీళ్ళు మార్నింగే ఓపెన్ చేస్తున్నారు. ఆపటైజర్స్, సమోసా చూడండి, మన సమోసా ఉన్నట్టే ఉంది, సమోసా అంట. ఇదేంది ఫలూడా, మనం హైదరాబాద్లో చాలా ఫేమస్ కదా ముస్లిం ఏరియాస్లో, వాటిలో ఫలూడా. ఆ ఫలూడా కూడా ఉంది. జపనీస్ రామన్ న్యూడిల్స్, ఫ్రైడ్ రైసెస్, మైసూర్ రామన్ అంట. ఈ రామన్ అనేది ఫోర్క్ ఉంది మెయిన్. సో ఇక్కడ ఫ్రైడ్ రైసెస్, స్టిర్ ఫ్రైడ్ వైమిసెల్లీస్, అదేవిధంగా స్పెషల్ ప్లాటర్స్, గోట్ సిమ్మర్డ్, ఇవన్నీ అయితే ఉన్నాయి. వీటిలో మనమైతే కొన్ని రకాల ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. చూడండి, మనకి బర్మా రెస్టారెంట్లో కానీ ఎనీ ఏషియన్ రెస్టారెంట్లోకి వస్తానే ఈ సాస్లు అయితే ఉంటాయి మనకు. ఆ సాసులతో పాటు ఈ చాప్ స్టిక్స్. మనకైతే ఈ చాప్ స్టిక్స్ ఎట్లా వాడాలని అయితే తెలీదు. చాప్ స్టిక్స్తో ఏదన్నా ట్రై చేద్దామని చూస్తున్నా. బట్ మనమైతే తినగలుగుతామా లేదా అనేది అయితే నాకైతే అర్థం కావట్లే. బట్ దానికి ఒక పేపర్కు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి.
సో ఒక చేత్తో అయితే ఇట్లా ఒక పుల్లను ఫస్ట్ పుల్లను అయితే ఇట్లా పెన్సిల్ మాదిరి పట్టుకోమని, ఇంకొక పుల్లను అయితే వేళ్ళలో మధ్యలో పెట్టుకోమని ఉంది. బట్ నాకైతే రావట్లే అంత మంచిగా. అండ్ దెన్ ఆ సెకండ్ పుల్లను ఇట్లా అటు ఇటు కదిలియండి అంటున్నాడు. ఫస్ట్ పుల్ల మాత్రం అట్లే ఉండాలి, దాన్ని అటు ఇటు తీసుకొని తినండి అని చూపిస్తున్నాడు. చూడండి ఇక్కడ బర్మీస్ కల్చర్ ప్రకారం అయితే ఇక్కడ అన్ని అంబ్రిల్లాస్ మాదిరి పెట్టి వాళ్ళ కల్చర్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ రెస్టారెంట్లో అయితే ఇవైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా గొడుగులు ఇవన్నీ. ఇక్కడ చూడండి కీము మౌంటైన్స్ అంట. సో ఆ కీము మౌంటైన్స్ ఫోటో, వాళ్ళ బట్టలు ఇవన్నీ కూడా పెట్టున్నారు. సో మనమైతే ఇక్కడ సమోసా ఆర్డర్ చేశాము. మన సమోసాని సమోసా అంటున్నారు. ఇది వచ్చేసి నూడిల్స్ అనమాట, రామెన్ నూడిల్స్ అని ఇదొకటి ఆర్డర్ చేసుకున్నాము. ఇది వచ్చేసి గోట్ అనమాట, సిమ్మర్డ్ గోట్ అంట, ఇదొకటి ఆర్డర్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు హాట్ సాస్ ఇచ్చినారు, దాంతోపాటు క్యాబేజ్ సాలడ్ కూడా ఇచ్చినారనమాట. సో దానికి వైట్ రైస్ ఇచ్చినారు మన సిమ్మర్డ్ గోట్కి. అండ్ దెన్ ఇది వచ్చేసి మనకు క్యాబేజ్ సాలడ్ని ఈ పుల్లలతో తిని చూద్దామన్నట్టు ట్రై చేస్తున్నా. నాకైతే అంత బాగా రావట్లే, బట్ ట్రై చేస్తున్నా. చూడు, అది పెన్సిల్ మాదిరి పట్టుకొని ఫస్ట్ పుల్లని ఇంకొకదాన్ని అయితే అట్లే పెట్టి మనకైతే రావడం లేదు అది. సో మొత్తం మీద కొద్దిగా పైకి పట్టుకోవాలా ఆ విధంగా. సో మొత్తం మీద అయితే తీసుకున్నాము. ఆ పుల్ల అయితే తినడం అయితే కష్టంగా ఉంది. ఇప్పుడు సమోసా అయితే చూద్దాము. ఈ సమోసా అనేది మన సమోసా మాదిరే ఉంది, బట్ ఏంటంటే ఆ పైన పూరి ఉంది కదా, ఆ పూరి వచ్చేసి చాలా పతలాగా ఉంది. నేను అనుకుంటున్న మైదా పిండితో పెట్టినట్టున్నాడు. లోపల మాత్రము ఈ ఆలు అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి పీనట్ ఫ్రైడ్ రైస్ అంట. చూడండి, ఈ పీనట్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి మన ఫ్రైడ్ రైస్ మాదిరి ఉందా. పీనట్స్ మరీ ఎక్కువైతే లేవు, బట్ ఆ పీనట్ ఫ్రైడ్ రైస్ని వచ్చేసి మన తింటే కొద్దిగా లైట్గా తీపుగా ఉందన్నమాట. బట్ టేస్ట్ అయితే బాగుంది. మనమైతే చాలా ఈజీగా తినచ్చు ఇది. వీటితో పాటు మనం ఇంకా కొన్ని రకాల సాసులు అయితే వేసుకొని తింటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా. సో హాట్ సాసు ఇవన్నీ వేసుకొని తింటే ఇంకా బాగుంది. ఇది వచ్చేసి మనకు రామెన్ నూడిల్స్ అనమాట. కింద నూడిల్స్ కిందనే సాసెస్ ఉన్నాయన్నమాట, సాయి సాస్ అని ఇవన్నీ. సో ఇవే కాకుండా మనకు హాట్ సాస్లు ఇవన్నీ సపరేట్ పెట్టున్నారు. సో ఈ నూడిల్స్, ఆ వెజిటబుల్స్ పైన స్టీమ్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఆ స్టీమ్డ్ వెజిటబుల్స్ అన్నీ కలుపుకోవాలన్నమాట. ఇట్లా 2 చాప్ స్టిక్స్ తీసుకొని ఇట్లా మొత్తం కింద నుంచి పైకి నీట్గా అనుకోవాలన్నమాట. సో మొత్తము ఆడ మనకు అక్కడున్న సాసులతో బాగా నీట్గా కలిసిపోవాలి ఇవి. చూడండి, చాలా చాలా బాగున్నాయి కదా, చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంకా వీటిని టేస్ట్ చేసి అయితే చూద్దాము ఎట్లుంటాయి ఏంటి అనేది. వావ్, చూడండి, వెజిటబుల్స్ పెట్టుకొని ఆ రామెన్ నూడిల్స్. సో టేస్ట్ అయితే బాగున్నాయి. సో వీటిలోకి మనము ఇంకా కొద్దిగా హాట్ సాస్ ఇవి కలుపుకుంటే మన టేస్ట్కి చాలా దగ్గరగా వస్తున్నాయి. మొత్తం మీద అయితే కొద్దిగా ఈజీగానే తినగలచ్చు ఈ నూడిల్స్. ఈ నూడిల్స్ కూడా నార్మల్ నూడిల్స్ కన్నా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. సో ఇక్కడ చూడండి, మనకు ఇది హాట్ సాస్ అనమాట, పచ్చిమిరపకాయలు వేసి ఇచ్చినారు. సో వీటిని ఇట్లా మనము పీనట్స్లో కానీ వీటిలో మన పీనట్ ఫ్రైడ్ రైస్లో వేసుకొని తింటుంటే చాలా 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 టేస్టీగా ఉంది, వావుగా ఉంది. బట్ ఇది కూడా మనము చాలా ఈజీగా తినచ్చు ఈ ఫుడ్ని కూడా నూడిల్స్తో పాటు. సో మనకు ఇంకా హాట్ సాస్ వేసుకొని తింటే ఈ పీనట్ ఫ్రైడ్ రైస్లో ఇదొక టేస్ట్ ఉంది, బాగుంది. సో మనమైతే మన ఇండియన్ టేస్ట్కి కొద్దిగా దగ్గరగా ఉంది, హాట్గా ఇవన్నీ కలుపుకొని తింటుంటే. మొత్తం మీద ఈ వెజ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా మనకు వచ్చేసి స్టీమ్డ్ గోట్ అనమాట. ఈ స్టీమ్డ్ గోట్ అనేది చూడండి చాలా బాగుంది కదా,
పైన మొత్తము ఆయిలిష్గా వేసుకోవాలి, కింద నుంచి మొత్తము అది ఇట్లా కలుపుకోవాలి మనము తినే ముందు. సో ఈ గోట్ని చాలా స్లోగా కుక్ చేసి వండుతారంట. ఇది సేమ్ లైక్ మన మిడిల్ ఈస్ట్ ఫుడ్ అయితే ఉంది. సో దీన్ని తినడానికని వైట్ రైస్ని ఇచ్చినారనమాట. మనమైతే ఒక బైట్ అయితే టేస్ట్ చేసి చూద్దాము. ఈ సిమ్మర్డ్ గోట్ అండ్ దెన్ విత్ వైట్ రైస్ ఇదైతే చాలా బాగుంది, హైలీ రికమెండబుల్. కంపల్సరీ ఇది ట్రై చేయండి. మనకు వైట్ రైస్తో ఈ సిమ్మర్డ్ గోట్ తింటుంటే చాలా చాలా సూపర్గా అయితే ఉంది. వీటితో పాటు మనము డిఫరెంట్ రకాల సాసెస్ కలుపుకొని, హాట్ సాసెస్ ఇవన్నీ కలుపుకొని తింటే ఇంకా బాగుంది. ఇది ఒకటే తింటే ఎట్లుందంటే మనకు జస్ట్ మనం హలీము టైపు తిన్నట్టుంది. బాగా నెయ్యి ఎక్కువగా ఉన్నట్టు గోటు ఉంటుంది కదా, మన పాత బస్తీ టైపు. మన హైదరాబాద్ అయితే కళ్ళ ముందు అయితే ఒకసారి కనపడిందనమాట. ఇవి అన్నమాట ఈరోజు మనము ఆర్డర్ చేసుకున్న ఫుడ్స్ అయితే. గోటు, నూడిల్స్, సమోసా, ఇవన్నీ అయితే డిఫరెంట్ టైప్స్ అయితే ఈరోజు ఎంజాయ్ చేశాము. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.